వివాహేతర సంబంధ ఘటనలు తరచుగా వార్తల్లో ఉంటున్నాయి. పెళ్లి చేసుకుని అన్యోన్యంగా ఉండాల్సింది పోయి అఫైర్లతో చాలా మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పచ్చని తమ సంసారాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. ముషీరాబాద్ ఆర్టీసీ కాలనీకి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి ఆఫీసులో పనిచేసే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. డీడీ కాలనీలో ఒక అపార్ట్మెంట్లో వీరి చీకటి భాగోతం నడుస్తోంది. మొదటి నుంచి తన భర్త ప్రవీణ్ పై భార్యకు అనుమానంగా ఉండేది. దీంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని డీడీ కాలనీలో వీరుంటున్న నివాసానికి వెళ్ళింది. అప్పటికే గదిలో ప్రవీణ్ తన ప్రియురాలితో ఉన్నాడు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన భార్య, ఆమె బంధువులు, బిడ్డలు ప్రవీణ్ పై దాడికి దిగారు. అంతేకాకుండా భర్త ఘనకార్యాన్ని నిలదీశారు. అప్పుడు భర్త ప్రవీణ్ భార్యపై చేయి చేసుకున్నాడు. మహిళ అని కూడా చూడకుండా కడుపులో, ముఖం మీద ఇష్టం వచ్చినట్టుగా పిడి గుద్దులు కురిపించాడు. ప్రవీణ్ పిల్లలు కూడా అతనిపై ప్రతి దాడికి పాల్పడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రవీణ్ ను, అతని ప్రియురాల్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. తన భర్త ప్రవీణ్ కుమార్ కు 15 ఏళ్ల క్రితమే పెళ్లి జరిగిందని ఆయన భార్య చెప్పుకొచ్చింది. 3 పిల్లలున్నారని చెప్పింది. ప్రవీణ్ ఆఫీసులో పనిచేసే మహిళతో అఫైర్ పెట్టుకున్నాడని, ఆమెకు ఇప్పటికే పెళ్లై 2 పిల్లలున్నారని కూడా చెప్పింది. ప్రవీణ్ ఒక స్త్రీలోలుడని, కామాంధుడని, ఇదివరకు కూడా అనేక మంది మహిళలతో సంబంధం పెట్టుకున్నాడని బాంబు పేల్చింది. ఇదివరకు భర్తపై సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, కోర్టులో కేసు నడుస్తోందని ఆమె చెప్పుకొచ్చింది. కే ప్రవీణ్ కుమార్ నా హస్బెండ్. మాకు 15 years బ్యాక్ మ్యారేజ్ అయ్యింది. మేము ఆఫీస్ రన్ చేస్తాం అన్నమాట. బిజినెస్ లైసెన్స్ ఇస్తాము. అయితే అందులో ఎంప్లాయీ మా దగ్గర జాబ్ చేసేటామె తనని తిను ఇలా చేశాడు. ఆల్రెడీ ఇంతకు ముందు ఈయనకి చాలా అఫైర్స్ ఉన్నాయి. అమ్మాయి ఆల్రెడీ ఒప్పుకుంది ఆడియో రికార్డింగ్ లో. వెళ్ళిపోతా అని చెప్పేసి మళ్ళీ అమ్మాయి వచ్చింది. ఇది 3వ సారి వెళ్ళిపోయి రావడం. అయితే ఇదేంటి అమ్మాయి వాయిస్ రికార్డ్ పెట్టింది, వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి మా ఆయన ఇంటికి రాకుండా ఇక్కడే ఉంటున్నాడు. ఈ లొకేషన్ కూడా వాళ్ళే షేర్ చేశారు. ఇక్కడికి రండి కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందామని వాళ్ళే మెసేజ్లు పెట్టారు, వాళ్ళే లొకేషన్ షేర్ చేశారు. అట్లా నేను వచ్చాను. నాకు తెలియదు వీళ్ళు ఇక్కడ ఉంటున్నారని. వచ్చాక కొట్టడం స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో సిసిఎస్ లో మాట్లాడాము. ఆల్రెడీ కోర్టులో కూడా ఇది ఛార్జ్ షీట్ అయిపోయింది. ఈయన అరెస్ట్మెంట్ చేశాడు 4 times మా ఇంటికి వచ్చి. నన్ను నైట్ పూట వచ్చి కేసు విత్డ్రా చేసుకో, లేదంటే ఆ అమ్మాయి ఆప్షన్ ఇస్తుంది వారం ఇటు వారం అటు ఉందాం అనేసి అని చెప్పాడు. సో ఇప్పుడు నేను వచ్చి అడిగినందుకు నా మీద ఏమంటారు కొట్టాడు. ఆల్రెడీ ఆడియో రికార్డింగ్స్, వీడియోస్ కూడా అన్ని ఉన్నాయి. నేను అడగనీకి వస్తే కూర్చొని మాట్లాడదాం అసలు ఏంటి నీ సమస్య అంటే, నా హస్బెండ్ నాకు కావాలి అనేసి నేను చేశాను. ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు. ఏం సెటిల్మెంట్ చేయకుండా వెళ్ళిపోయాడు. పైనుంచి నా మీద అలిగేషన్స్, బ్లేమింగ్ వేయడం అన్నమాట. సో అట్లా జాబ్ ఉంది నాకు.